Hello friends, hello students, welcome to Techno Science Club. In today's video, we'll learn about 10th class English medium chapter number 11, electricity. 10th class English medium electricity అనేటటువంటి లెసన్లో క్లాస్ నెంబర్ 1 ఇంట్రడక్షన్ క్లాస్ నెంబర్ 1 ఈ రోజు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. Welcome back friends, welcome back to Techno Science Club. Welcome back to 10th class English medium chapter number 11, electricity. In this chapter we learn what is electricity. In this class, introduction class, we learn about what is electricity, what is the topics, what is the contents involved in this chapter are. ఈ వీడియోలో ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం, దీనికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇంట్రడక్షన్, కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్, వీటి గురించి మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. ఫస్ట్ క్లాస్లో ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్లో ఫస్ట్ క్లాస్ నెంబర్ 1లో ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ నేర్చుకుంటాం. వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ కరెంట్, డెఫినేషన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఫార్ములా ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేటటువంటి పాయింట్ని నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుంటాం. అదేవిధంగా ఈఎంఎఫ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ దాంట్లో ఉండేటటువంటి కాంపోనెంట్స్, సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్ అనే దాని గురించి, అదేవిధంగా కరెంట్ వోల్టేజ్ మెజర్మెంట్స్ ఏ విధంగా చేస్తారు, ఏ పరికరాలు ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారు కరెంట్ను మెజర్ చేయడానికి, వోల్టేజ్ని మెజర్ చేయడానికి, ఈ విషయాలన్నీ కూడా ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. ఓమ్స్ లా గురించి ఈ చాప్టర్లో ఇన్ డీటెయిల్డ్గా ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఓమ్స్ లా గురించి నేర్చుకుంటాం ఈ చాప్టర్లో. అదేవిధంగా ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్, వాట్ ఈజ్ రెసిస్టెన్స్ అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ అనే విషయాన్ని కూడా ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. అదేవిధంగా ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్, అదేవిధంగా కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్సెస్, సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నప్పుడు రెసిస్టర్స్ యొక్క ఫైనల్ రెసిస్టెన్స్ ఏ విధంగా కనుక్కుంటాం, వాటికి ఫార్ములాస్ R = R1 + R2 + R3, 1/R = 1/R1 + 1/R2 + 1/R3, ప్యారలల్కి సిరీస్కి రెసిస్టెన్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామనే విషయాన్ని కూడా ఈ క్లాస్లో ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాం. హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఈ చాప్టర్ని కూడా ఇక్కడే నేర్చుకుంటాం. నెక్స్ట్ చాప్టర్ వచ్చేటప్పటికి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అని వస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ చెప్పుకోవాలి అంటే ఈ ఎలక్ట్రిసిటీకి మరియు ఇతర ఎనర్జీ సోర్సెస్, ఎనర్జీ ఫార్మ్స్కి లైక్ హీట్కి ఎలక్ట్రిసిటీకి ఏం సంబంధం ఉంది అనే విషయాన్ని హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేటటువంటి చిన్న టాపిక్లో మనం నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా మనము ఎలక్ట్రిసిటీ అనేటటువంటి ఈ చాప్టర్లో నేర్చుకోబోయేటటువంటి అంశం. ఈరోజు మనం క్లాస్లో ఈ డెఫినేషన్స్, వాట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ, వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ కరెంట్, వాట్ ఈజ్ పొటెన్షియల్, ఇవన్నీలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. నేను ఇక్కడ చదువుతున్నాను అనుకోకండి, యాక్చువల్లీ అదే నేను ఇక్కడ రాశాను. ఎలక్ట్రిసిటీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ కెన్ బి ఈజీలీ చేంజ్డ్ ఇంటూ మెనీ అదర్ ఎనర్జీ ఫార్మ్స్. ఎలక్ట్రిసిటీ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. మనకి ఎనర్జీస్ ప్రీవియస్ క్లాసెస్లో 9th క్లాస్ వరకు మనం ఏం నేర్చుకుంటాము, లా ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ అని నేర్చుకుంటాం. ఎనర్జీ అనేది రకరకాల ఫామ్స్లో లభిస్తుంది, ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది ఎనర్జీ అనేది. అంతేగాని ఎనర్జీ లాస్ అవ్వదు, జనరేట్ చేయలేము. ఉన్న ఎనర్జీ ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. మెకానికల్ ఫామ్ నుంచి ఎలక్ట్రిసిటీ రూపంలో, ఎలక్ట్రిసిటీ నుంచి లైట్ రూపంలో, లైట్ నుంచి హీట్ రూపంలో, ఈ విధంగా ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. ఆ కన్వర్ట్ అయ్యేటటువంటి ఫామ్స్లో ఒక ఫామ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ కెన్ బి కన్వర్టబుల్ ఇన్ డిఫరెంట్ వేస్ బై యూజింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ తీసుకుందాం, లేదా ఒక లైట్ తీసుకుందాం. లైట్, ఎలక్ట్రిసిటీ వల్ల లైట్ వెలుగుతుంది. ఎలక్ట్రిసిటీ అనే ఒక ఎనర్జీని లైట్ ఎనర్జీగా మనం కన్వర్ట్ చేస్తున్నాం. లైట్ని పట్టుకుంటే వేడిగా ఉంటుంది, హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ అనే ఒక ఎనర్జీ ఫామ్ లైట్ అనే ఎనర్జీ ఫామ్గా, లైట్ ఎనర్జీ ఫామ్ రూపంలో, అదేవిధంగా హీట్ ఎనర్జీ ఫామ్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. ఇస్త్రీ పెట్టె తీసుకున్నాం, ఐరన్ బాక్స్ తీసుకున్నట్లయితే ఈ ఐరన్ బాక్స్ ఎలక్ట్రిసిటీకి అప్లై చేస్తాము. ఐరన్ బాక్స్ని మనం ఎలక్ట్రిసిటీలో పెట్టినప్పుడు ఐరన్ బాక్స్ హీట్ అవుతుంది. అంటే ఎలక్ట్రిసిటీ అనే ఒక ఎనర్జీ ఫామ్ హీట్ అనేటటువంటి ఇంకొక ఎనర్జీ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఫ్రిడ్జ్ ఉంది, మనము కూల్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇలా ఎలక్ట్రిసిటీని ఉపయోగించి రకరకాల ఫామ్స్, చూడండి ఇక్కడ
రకరకాల కంప్యూటర్ కానీ, మొబైల్ ఫోన్ కానీ, రేడియో కానీ, టీవీస్ కానీ, మైక్రోఫోన్స్ కానీ, లేదా టార్చ్ లైట్స్ కానీ, ల్యాంప్స్ కానీ, బల్బ్స్ కానీ, ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీని ఉపయోగించి పనిచేసేటటువంటి అప్లికేషన్స్. కమ్యూనికేషన్ పరికరాలు, లైట్ పరికరాలు, అదేవిధంగా మెకానికల్ పరికరాలు. ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి కార్స్ నడుస్తాయి, బైక్స్ నడుస్తాయి, మోటార్స్ నడుస్తాయి. అవునా? ఈ మోటార్స్ ఎలక్ట్రిసిటీ ఉపయోగించుకొని నడుస్తాయి. మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఈ విధంగా ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి కన్వర్ట్ అయ్యేటటువంటి ఎనర్జీ ఫామే ఎలక్ట్రిసిటీ. వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ కరెంట్? ఎలక్ట్రిసిటీ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి? చిన్న చిన్న వర్డ్స్ కంపల్సరీగా మనకు అర్థమైతేనే చాప్టర్లో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి? సో ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఏ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జెస్ మెజర్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జెస్. ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఒక ఎనర్జీ ఫామ్ కదా. ఈ ఎనర్జీ ఫామ్ అనేది ఏంటంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి మూవ్ అవుతుంది సమ్ చార్జ్ రూపంలో. చార్జ్ మీన్స్ ఎనర్జీ. ఎనర్జీనే ఛార్జ్ అని చెప్తారు. మనకి ఎలక్ట్రిసిటీ చూసేటప్పుడు ప్లస్ మైనస్ చూసుంటారు మీరు. పాజిటివ్ ఛార్జెస్ అండ్ నెగటివ్ ఛార్జెస్ యొక్క మిక్చరే ఎలక్ట్రిసిటీ. సో పాజిటివ్ ఛార్జెస్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ కలిగినటువంటి ఎలక్ట్రిసిటీలో ఉన్న ఈ ఛార్జెస్ ఫ్లో అవుతాయి. వేటి గుండా ఫ్లో అవుతాయి? మనం వైర్స్ యూజ్ చేస్తాం, వాటినే మనం కండక్టర్స్ అంటాం. కాపర్ వైర్స్ని యూజ్ చేస్తాం. కాపర్ ఈజ్ ఎ బెస్ట్ కండక్టర్, అవైలబుల్ కండక్టర్. మెటల్స్ అన్నీ కండక్టర్సే, కానీ కాపర్ ఈజ్ ఎ బెస్ట్ కండక్టర్. సో కాపర్ అనే బెస్ట్ కండక్టర్ ద్వారా ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. ఎలక్ట్రికల్ ఛార్జెస్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి. ఇలా ఫ్లో అయ్యేటటువంటి ఎలక్ట్రికల్ ఛార్జెస్ని ఎలక్ట్రిక్ కరెంట్ అనే పేరుతో పిలుస్తారు. మనం రకరకాల ఫామ్స్లో చదువుతుంటాం. ఎలక్ట్రిసిటీ అని చదువుతాము, కరెంట్ అని చదువుతాం. కరెంట్ పోయింది, కరెంట్ వచ్చింది అంటాం. ఎలక్ట్రిసిటీ పోయింది, ఎలక్ట్రిసిటీ వచ్చింది అంటాం. పవర్ పోయింది, పవర్ వచ్చింది అంటాం. అన్నీ ఒకటే అనుకుంటాం మనం, కానీ కాదు. ఎలక్ట్రిసిటీ అంటే పాజిటివ్ ఛార్జెస్, నెగిటివ్ ఛార్జెస్ ఇవన్నీ కలిసినటువంటి ఎనర్జీ ఫామ్ ఎలక్ట్రిసిటీ. దాంట్లో కూడా ఈ పాజిటివ్ ఛార్జెస్, నెగిటివ్ ఛార్జెస్ ఒక మనం స్విచ్ ఆన్ చేయగానే అక్కడి నుంచి ఎలక్ట్రిక్ ఛార్జ్ వెళ్ళి బల్బు దాకా వెళ్తుంది. ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫ్లో అవుతుంది, బల్బు దాకా ప్రసారం అవుతుంది, ప్రయాణిస్తుంది. ప్రయాణించి బల్బు దాకా ఫ్లో అయ్యి బల్బుకు రీచ్ అవ్వగానే బల్బ్ ఏం చేస్తుంది? ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకొని బల్బులో ఉన్నటువంటి ఫిలమెంట్, టంగ్స్టన్ ఫిలమెంట్ ఉంటుంది. ఆ టంగ్స్టన్ ఫిలమెంట్ ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకొని హీట్ ఎనర్జీగా, లైట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఆ టంగ్స్టన్ అనే ఒక మెటల్ ఎలిమెంట్ ఎలక్ట్రికల్ ఎనర్జీని లైట్ ఎనర్జీగా, హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. అందుకనే మనకు లైట్ కనిపిస్తుంది, పట్టుకుంటే కాలుతుంది. సో ఈ విధంగా లైట్ ఎనర్జీగా, హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో ఇలా ఫ్లో అయ్యేటటువంటి ఛార్జెస్నే మనము ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్తాం, రైట్? ఈ ఎలక్ట్రిక్ కరెంట్ని ఐ అనేటటువంటి లెటర్తో చూపిస్తారు. ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ ఐ. ఐ అనేటటువంటి లెటర్తో ఎలక్ట్రిక్ కరెంట్ని డినోట్ చేస్తారు. సో ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ ఇస్ ద ఫార్ములా. క్యూ బై టీ అంటే, క్యూ అంటే ఛార్జ్, ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ ఈజ్ ద ఫార్ములా. ఇంపార్టెంట్. ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ. ఇక్కడ క్యూ అంటేనేమో ఛార్జ్, ఇందాక చెప్పుకున్నామే ఎలక్ట్రిక్ ఛార్జ్ని క్యూ అనేటటువంటి లెటర్తో చూపిస్తారు. అదేవిధంగా ఎంత టైం పాటు ఛార్జ్ ప్రవహించింది, ఎంతసేపు పట్టింది అలా ప్రవహించడానికి. మనకు స్విచ్ ఆన్ కానీ వెంటనే ఒక్క సెకండ్లో వెళ్ళిపోతుంది, సెకండ్ కూడా పట్టు. కాబట్టి బై టైం, ఛార్జ్ బై టైం ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ కరెంట్. ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ అనే ఫార్ములా ఉపయోగిస్తారు. మనం నెక్స్ట్ ఈ ఎలక్ట్రిసిటీ అనే లెసన్లో నెక్స్ట్ క్లాసెస్కి వెళ్ళేటప్పుడు ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఐ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ కరెంట్, ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ, ఛార్జ్ బై టైం. ఎలక్ట్రిక్ కరెంట్కి ఎస్ఐ యూనిట్స్ వచ్చేటప్పటికే యాంపియర్స్. ఎలక్ట్రికల్ ఎనర్జీని, ఎలక్ట్రిక్ కరెంట్ని యాంపియర్, కరెంట్ని యాంపియర్లలో కొలుస్తారు. ఏ అనే లెటర్తో చూపిస్తారు, యాంపియర్స్. కరెంట్ ఈజ్ మెజర్డ్ ఇన్ యాంపియర్స్. ద యూనిట్స్, ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ కరెంట్ ఈజ్ యాంపియర్స్ అని చెప్తాం, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టాపిక్ గమనించినట్లయితే కరెంట్. ఇప్పుడే చూసాం మనం. కరెంట్ అంటే ఇది ఒక బ్యాటరీ. ఈ బ్యాటరీ గమనిస్తే, బ్యాటరీకి మనం వైర్లు యాడ్ చేసామే, వీటిని ఎలక్ట్రోడ్, వీటిని కండక్టర్స్ అంటాం. సో ఈ కండక్టర్స్ గుండా ఎప్పుడైతే ఈ స్విచ్ ఇలా ఆన్ అయిందో, ఆన్ అయిన వెంటనే ఎలక్ట్రిసిటీ ఇలా ప్రవహించి, స్విచ్ ఎప్పుడైతే ఆన్ అయిందో, ఆన్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్విచ్ ఓపెన్లో ఉంది. సో ఓపెన్లో ఉన్నటువంటి స్విచ్ని నేను ఆన్ చేశాను. ఇలా ఆన్ చేసిన వెంటనే ఎలక్ట్రిక్ కరెంట్ ఇలా ప్రయాణం చేసి, దీని గుండా ప్రయాణం చేసి బల్బుకి రీచ్ అవుతుంది. బల్బు వెలుగుతుంది, గ్లో అవుతుంది బల్బు.
బ్యాటరీలో ఏముంటుంది? కెమికల్ ఎనర్జీ ఉంటుంది. ఈ కెమికల్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది. కెమికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. దట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫ్లోస్ త్రూ ద కండక్టర్. ఒక వైర్ గుండా, కాపర్ వైర్ గుండా ఫ్లో అయ్యి, ఆ ఫ్లో అయినటువంటి కండక్టర్ గుండా ఫ్లో అయినటువంటి ఛార్జ్ని, ఎలక్ట్రిక్ కరెంట్ని యూజ్ చేసుకొని బల్బ్ అనేటటువంటి ఒక పరికరం ఆ ఎలక్ట్రికల్ ఛార్జ్ని, ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని లైట్ ఎనర్జీగా, హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఇది ఒక రెసిస్టెన్స్ లాగా కూడా వాడచ్చు. ఎందుకంటే ఫ్లో ఆఫ్ కరెంట్ యొక్క ఫ్లోని ఆపి ఆ టంగ్స్టన్ అనే ఫిలమెంట్, ఇది టంగ్స్టన్ ఫిలమెంట్ ఇక్కడ ఉంటుంది. ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ ఏం చేస్తుంది? ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీని లైట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫ్లోని ఆపి, ఆ ప్రయాణిస్తున్నటువంటి ఆ ఫ్లోని ఆపి ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీకి లైట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి ఇది ఆపుతోంది. కాబట్టి బల్బును ఒక రెసిస్టెన్స్గా, ఆపేటటువంటి ఎలక్ట్రికల్ కరెంట్ని ఆపేటటువంటి, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ని ఆపేటటువంటి సబ్స్టెన్సెస్ని మనం రెసిస్టెన్సెస్ అంటాం. తర్వాత క్లాసెస్లో మనం నేర్చుకుంటాం ఈ బ్రీఫ్ ఇంట్రడక్షన్స్. ఇది కరెంట్ గురించి. సో ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ ద కన్వర్షన్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్. ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ కన్వర్షనల్ కరెంట్ ఇక్కడ ఎలా అయితే ఫ్లో అవుతుందో, ఆపేటటువంటి ఎటువైపు అయితే ఆ కరెంట్ ఫ్లో అవుతుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో బల్బ్ అనేది అపోజ్ చేస్తుంది, ఆపుతుందండి. తర్వాత పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేటటువంటి విషయాలను కూడా ఇప్పుడు మనం చూద్దాం. పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ పాయింట్ అంటాము. పొటెన్షియల్ పాయింట్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటంటే వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ యూనిట్ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్. ఒక పాయింట్ నుంచి, ఎక్కడి నుంచో ఇన్ఫినిటీ, ఎక్కడి నుంచో దూరమైనటువంటి పాయింట్ నుంచి ఏదైనా ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్ని, ఏదైనా ఒక ఎనర్జీ ఛార్జ్ని ఏదైనా ఒక పాయింట్కి చేర్చడానికి ఎంత పని అయితే జరిగిద్దో, ఎంత వర్క్ అయితే జరిగిద్దో ఆ వర్క్నే మనము ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ ఒక చోట ఆన్ చేస్తున్నాం, బల్బ్ ఒక చోట ఉంటుంది. స్విచ్ అనేది ఒక పాయింట్, బల్బ్ అనేది ఒక పాయింట్. మనం ఎప్పుడైతే స్విచ్ని ఆన్ చేసామో అక్కడి నుంచి ఫ్లో అవుతుంది కరెంట్, ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి ఫ్లో అవుతుంది. అలా ఫ్లో అవ్వడానికి ఎంత వర్క్ అయితే జరిగిందో, దేని చేత జరిగింది? ఆ ఎలక్ట్రిక్ కరెంట్ చేత, ఆ కండక్టర్ చేత వర్క్ జరిగింది. ఒక పాయింట్ నుంచి, స్విచ్ చేసిన పాయింట్ నుంచి బల్బు దాకా ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యింది అంటే, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫ్లో అయ్యింది అంటే, ఎలక్ట్రికల్ ఛార్జ్ ఫ్లో అయ్యి బల్బు దాకా రీచ్ అయిందంటే కొంత పని జరిగినట్టు. ఏం పని జరగకపోతే ఫ్లో అవ్వదు కదా, ఎవరు నెట్టకపోతే దాన్ని. సో ఆ జరిగిన పనినే మనం ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అంటాం. ఆ రెండు పాయింట్ల మధ్య ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్, బి అనే పాయింట్, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ పొటెన్షియల్ భేదం, డిఫరెన్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద పొటెన్షియల్ ఎట్ 2 పాయింట్స్, రెండు పాయింట్స్ మధ్య ఉన్నటువంటి ఈ పొటెన్షియల్, ఇందాక మనం చెప్పుకున్నామే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని, ఈ రెండు పాయింట్ల మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ, ఇందాక మనం ఒక బ్యాటరీ చూసారా? ఇక మీకు తెలిసిన 9 volts బ్యాటరీయో 12 volts బ్యాటరీయో ఉంటుంది. ఇక్కడ పైన ఏమో ప్లస్ అని గీసి ఉంటుంది, ఒకవైపు కింద ఏమో మైనస్ అని గీసి ఉంటుంది. మీ అందరికీ బ్యాటరీలు గమనించే ఉంటారు. బ్యాటరీలో ఒకవైపు ప్లస్ అని, ఇంకొక వైపు మైనస్ అని రాసి ఉంటుంది. ప్లస్ మైనస్, ఇక్కడ ప్లస్ అని రాసి ఉంటుంది, ఇక్కడ మైనస్. అంటే ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్. ఈ రెండిటి మధ్య, ఈ రెండు పాయింట్స్, ఏ అనే పాయింట్, బి అనే పాయింట్ మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్, ఏ అనే పాయింట్ దగ్గర ఉన్న పొటెన్షియల్కి, బి అనే పాయింట్ దగ్గర ఉన్న పొటెన్షియల్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని పొటెన్షియల్ భేదము, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. దీని గురించి ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ క్లాసెస్లో ఇన్ డీటెయిల్గా మనం నేర్చుకుంటాం. జస్ట్ బ్రీఫ్గా ఈ క్లాస్లో కరెంట్ అంటే ఏంటి, ఎలక్ట్రికల్ కరెంట్ అంటే ఏంటి, ఫ్లో ఆఫ్ గురించి, పొటెన్షియల్ డిఫరెన్స్ నేర్చుకుంటాం. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వర్క్ డన్ బై ద ఛార్జ్. ఛార్జ్ చేసినటువంటి వర్క్, అంటే ఛార్జ్ ఒక చోట నుంచి ఒక చోటకి మూవ్ అవుతుంది. ఎవరు చేశారు పని? ఛార్జ్ చేసింది. ఛార్జ్ ఏం పని చేసింది? ఒక చోట నుంచి ఇంకొక చోటకి మూవ్ అయింది. అంటే స్విచ్ దగ్గర నుంచి బల్బు దాకా అది మూవ్ అయింది. ఆ మూవ్ అయ్యేటప్పుడు ఆ ఛార్జ్ చేసినటువంటి పనినే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి మూవ్ అయింది. మూవ్ అయ్యేటప్పుడు ఆ ఛార్జ్ చేసినటువంటి పనినే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. దాన్ని V అనే లెటర్తో చూపిస్తాం. V = W/Q ఇస్ ద ఫార్ములా. W అంటే వర్క్ డన్ బై ద ఛార్జ్, Q అంటే ఛార్జ్. W ఇస్ ద వర్క్ డన్ బై Q, ఛార్జ్. ఛార్జ్ చేత చేయబడినటువంటి వర్క్ డన్ కాబట్టి V = W/Q అనేటటువంటి ఫార్ములాను యూజ్ చేస్తాం.
వోల్ట్స్ అనేటటువంటి యూనిట్స్లో దాన్ని కొలుస్తాం. పొటెన్షియల్ డిఫరెన్స్కి యూనిట్స్ ఏంటి? వోల్ట్స్. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ వోల్ట్స్. చూడండి, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఇంకా ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇవన్నీ కూడా ఛార్జెస్, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ ఛార్జెస్ ఏవైనా కావచ్చు. ఈ ఛార్జెస్కి ఒక వైర్, ఒక ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యేటటువంటి ఒక కాపర్ వైర్. ఇది కాపర్లో ఇవన్నీ కూడా కాపర్ యాటమ్స్ ఎలా పడితే అలా మూవ్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఈ వైర్కి అటు ఇటు ఒక బ్యాటరీని కనెక్ట్ చేశాము, బ్యాటరీ ఒక వైర్ యొక్క ఒక ఎండ్ని ప్లస్కి ఇంకొక ఎండ్ని మైనస్కి పెట్టి మధ్యలో ఒక బల్బ్ పెట్టాము. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ దీని గుండా పాస్ అవుతుందో ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది, ఒక ఎనర్జీ అనేది లోపల ఉన్నటువంటి ఈ పాయింట్స్ ఏవైతే ఛార్జెస్ ఉన్నాయో ఒక లైన్లో, ఒక పద్ధతిలో ప్రకారం ఏ నుంచి బికి వెళ్తున్నాయి. ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి ఫ్లో అవుతున్నాయి. ఒక డైరెక్షన్లో, ఒకే డైరెక్షన్లో ఫ్లో అవుతున్నాయి. చూసారా? ఏ నుంచి బికి, ఏ నుంచి బికి వెళ్ళడానికి ఈ ఛార్జెస్కి ఎంతైతే పని చేసిందో దాన్నే మనం పొటెన్షియల్ డిఫరెన్స్, రైట్? కొంచెం క్రిటికల్గా ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈజ్ ద సేమ్ యాజ్ ద వోల్టేజ్. వోల్టేజ్ లాగే ఉంటుంది ఇది కూడా. ఈఎంఎఫ్ రిఫర్స్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ సప్లైడ్ బై ద ఎలక్ట్రిక్ సోర్స్ ఆర్ బ్యాటరీ, దాన్ని టు ఈచ్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. దీన్ని ఈఎంఎఫ్ అంటాం. ఈఎంఎఫ్ని కూడా మనం వోల్టేజ్కి ఈఎంఎఫ్కి అంత తేడా ఉండదు. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అన్న వోల్టేజ్ అన్న కూడా ఒకే రకంగా ఉంటుంది. ఏదైతే బ్యాటరీ నుంచి ఎనర్జీ రిలీజ్ అవుతుందో ఆ రిలీజ్ అయ్యేటటువంటి ఎనర్జీ ఆ ఛార్జెస్ని ముందుకు తోయడానికి కొంత శక్తిని ఇస్తుంది. చూసారా? దాన్ని మనం కొంత ఫోర్స్ ఉపయోగించి ఆ ఛార్జ్ని నెడుతుంది, బ్యాటరీ ముందుకు నెడుతుంది. నువ్వు అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళని ముందుకు నెడుతుంది. ఆ నెట్టేటటువంటి ఆ ఫోర్స్నే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, ఈఎంఎఫ్ అంటాం. సో ఇవి ఈ క్లాస్లో నేర్చుకున్న విషయాలు. నెక్స్ట్ టాపిక్లో మనము ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, బ్యాటరీ నుంచి ఒక ఛార్జ్ వెళ్ళేటటువంటిది. నెక్స్ట్ క్లాసెస్లో పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి ఇంకొన్ని విషయాలు, అదేవిధంగా హౌ డస్ పొటెన్షియల్ అప్లయన్సెస్ వర్క్, ఎలా అప్లై అవుతాయి, అదేవిధంగా ఎలక్ట్రిక్ కరెంట్ గురించి ఇంకొన్ని మరిన్ని, ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటి, ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఏమేం పార్ట్లు ఉంటాయి, అదేవిధంగా సర్క్యూట్ డయాగ్రామ్, ఎలక్ట్రిక్ సర్క్యూట్ డయాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, అదేవిధంగా కొన్ని సింబల్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ సెల్ అంటే ఏంటి, బ్యాటరీ అంటే ఏంటి, క్లోజ్ అయినప్పుడు ఫ్యూజ్కి సింబల్ ఏంటి, వీటన్నిటి గురించి నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్డ్గా క్లాస్ నెంబర్ 2లో నేర్చుకుందాం. సో ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి సిరీస్ ఆఫ్ క్లాసెస్ కనీసం ఒక 7-8 క్లాసెస్ వస్తాయమ్మా. ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి 7-8 క్లాసెస్ అన్నింటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వరుసగా. సో వరుసగా ఒక క్లాస్ తర్వాత ఇంకొక క్లాస్ ఈజీగా చూస్తే మీకు ఎలక్ట్రిసిటీ అనేటటువంటి చాప్టర్ పూర్తిగా అండర్స్టాండ్ అవుతుంది. కొంచెం లెందీగా ఉన్నప్పటికీ కూడా ముందు మనం మైండ్లో పూర్తిగా, అంటే నేను బాగా సాగదీస్తున్నాను, బాగా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని కొంతమందికి అనిపించవచ్చు. కానీ మనకు ఎంత బాగా అర్థమైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంత బాగా రాయడానికి, ఎంత అండర్స్టాండ్ అయితే ఎలా ఇచ్చినా కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో అన్ని వీడియోస్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఫస్ట్ క్లాస్లో మనం ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ క్లాస్ చూసాం. సెకండ్ క్లాస్లో మరికొన్ని విషయాలు, ఈ ఎలక్ట్రిసిటీ అనేటటువంటి లెసన్కి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. టెక్స్ట్ బుక్ కూడా చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఉపయోగపడింది అనుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.